ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ప్రేమైన వర్లరా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము దానియేలు గురించి రాయబడిందండి. ఏమని ఇక్కడ రాస్తున్నారంటే, బబులోను మహాసామ్రాజ్యంలో దానియేలు వంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడండి. ఎందుకంటే ప్రేమైన వల్ల అక్కడ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులు మరి ఎన్నో దర్శనాలు, ఎన్నో కలలు వాళ్ళు కంటున్నారు. కానీ ఆ బబులోను సంస్థానంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, జ్యోతిష్యులు ఉన్నారు, సిద్ధాంతులు, పండితులు ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఆ కళల యొక్క భావాన్ని తెలియచేయలేకపోతున్నారు. కానీ ఆ రాజుకి ఎంతో కోపం వస్తుంది, కలవరం వస్తుంది. ఒకానొక దినమున మరి ఆ రాజుకి ఒక సమాచారం అందించారండి. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని. మరి ఆ పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వారు ఎవరు? ఆ దైవ జ్ఞానాన్ని కలిగిన వారు ఎవరంటే భక్తుడైన దానియేలండి. చూడండి, దానియేలు బబులోను సంస్థానంలో ఒక స్పెషల్ పర్సన్గా ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి దానియేలు. మరి దానియేలు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ముమ్మారు రోజుకి ప్రార్థన చేసేవాడండి. ముమ్మారు అంటే రోజు మొత్తం మీద 3 సార్లు ప్రభువుకి ప్రార్థన చేయవాడు. అంతేకాకుండా ఒక పవిత్రమైన జీవితాన్ని కలిగిన వాడండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని మీద ఒక బలమైన నమ్మకము కలిగిన వాడు. అదే దానియేలు యొక్క ప్రత్యేకత. అందుకని నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు అని అక్కడ ఉన్న వారందరూ చెప్తున్నారండి రాజుతో. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, దానియేలు వంటి ప్రత్యేకత ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. ప్రార్థన కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు అతను. ప్రియమైన వర్లారా, దేవుని మీద బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మరి యవ్వన కాలం నుంచే ఎక్కడ తన శరీరం పాడవకుండా, ఎక్కడ తన ఆత్మీయత పాడవకుండా ఎంతో జాగ్రత్త కలిగి నడుచుకున్న వ్యక్తి ప్రియమైన వర్లారా. అంతేకాకుండా తన స్నేహితులతో కలిసి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. కావున ఈ ఉదయకాలమందు దానియేలు వంటి ప్రత్యేకత ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.